జై హింద్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. హరిద్వార్ రైల్వే స్టేషన్లో రిటైనింగ్ రూమ్స్ అన్నమాట. అంటే డోర్మెటరీ మనకు తెలిసిన వరకు ఇవి సింగిల్ బెడ్స్ అన్నమాట. డోర్మెట్స్ బాగానే ఉన్నాయి. అది వచ్చేసి వాష్రూమ్ అన్నమాట. రెడీ అవ్వచ్చు మార్నింగ్ ఎప్పుడైనా. అండ్ ఇవి రూమ్స్ అన్నమాట. చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి. సింగిల్ బెడ్స్ అన్నమాట. అంతా బాగానే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత వచ్చేసి ఆ పక్కన వచ్చేసి రైల్వే స్టేషన్. అదేని కనిపిస్తుంది కదా మీకు రైల్వే స్టేషన్. సో ఎక్కువ దూరంలో అయితే లేదు. అండ్ వచ్చేసి ఈ పక్కన ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మహిళలు అంటే గర్ల్స్ కోసం అనమాట. గర్ల్స్కి కూడా ఇలానే బెడ్స్ ఉన్నాయి అన్నమాట. అందులో చూపించలేను నేను. అండ్ బట్ ఇలానే బెడ్స్ ఉన్నాయి అక్కడ కూడా. అది కూడా రిటైనింగ్ రూమ్స్ అనమాట. డార్మెటరీ సింగిల్ బెడ్స్ ఇలానే. ఇక్కడ ఇది ఆఫ్లైన్ బుకింగ్ చేసుకోవాలి. ఎక్కువ దూరం లేదు. రైల్వే స్టేషన్ అతుక్కొని ఒక 200 మీటర్స్ దూరంలో ఉంది అనమాట. ఇగోండి ఇలా అనమాట టికెట్. ఇది వచ్చేసి అక్కడే కట్ చేస్తారనమాట. ఇది మీకు రిటైనింగ్ రూమ్స్ అనమాట. సో ఇది కనిపించదు. సో ఇది అనమాట. ఓకే, ఓన్లీ 150 అనమాట 24 అవర్స్కి. రైల్వే టికెట్ అడుగుతారనమాట. వచ్చేసి రిజర్వేషన్ టికెట్ ఉంటే చూసి మీ యొక్క ఆధార్ కార్డ్ని బట్టి కన్ఫర్మ్ చేస్తారు. అండ్ వచ్చేసి 150 ఛార్జ్ చేస్తారు 24 అవర్స్కి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో అన్ని విధాలుగా బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా రావాలి అనుకున్నప్పుడు, వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి అనే ఒక ఆలోచన ఉంటుంది కదా. సో అందుకే ఈ వీడియో చేస్తున్నా హరిద్వార్లో. ఓకే, సో మీరు బాగానే ఉన్నాయి బెడ్స్, పడుకోవడానికి నో ప్రాబ్లం. ఫ్యాన్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే చెప్తారు ముందనే, ఇక మీ యొక్క సామాన్ల యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండదు అనమాట. ఎందుకంటే లాకర్స్ అనేవి లేవు ఇక్కడ ఉంచుకోవడానికి సామాన్లు. బాకీ అంతా ఓకే. ఈ పక్కనే రైల్వే స్టేషన్ అది. సో మనం ఇలా బయటికి వెళ్ళి జస్ట్ 200 మీటర్స్ అంతే నడుచుకుంటూ వెళ్తే అయిపోతుంది. నో ప్రాబ్లం, బాగానే వెళ్ళిపోవచ్చు. దగ్గరలోనే ఉంది. సో పడుకోవచ్చు. నాలాంటి ఇగోండి, నాకు వచ్చి చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆపరేషన్ అయింది. నేనే వాకర్తో వచ్చాను. సో మీరైతే నడుచుకుంటూ అయితే ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోతాను. నేను 15 మినిట్స్ పట్టింది వాకర్తో నడవడానికి. ఎటువంటి మెట్లు లేవు, ఏం లేవు, క్లియర్గా వచ్చేవచ్చు. సో ఈరోజుతో ఇదే. జై హింద్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.